గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక గీతా, బైబిల్, ఖురాన్ అన్ని రాజ్యాంగమే. ప్రధాని రామేశ్వరం కేఫే బ్లాస్ట్ కేసులో బాంబర్ అరెస్ట్. కవితకు 3 రోజుల సిబిఐ కస్టడీ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై కీలక ఆధారాలు. సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 3 రోజుల సిబిఐ కస్టడీ విధించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో తిహార్ జైల్లో ఉండడం తెలిసిందే. తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ అధికారులు ఆమెను 2 సార్లు కోర్టు అనుమతితో జైల్లోనే విచారించడం విదితమే. శుక్రవారం నాడు సిబిఐ అధికారులు కవితను తిహార్ జైల్లో ఉండగానే అరెస్టు చేయడంతో పాటు తమ కస్టడీలోకి తీసుకొని అరెస్టుకు సంబంధించిన ఫార్మాలిటీని పూర్తి చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం కవితను సిబిఐ అధికారులు భద్రత మధ్య రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి లిక్కర్ స్కామ్లో ఆమెను మరింతగా విచారించేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో సిబిఐ పిటిషన్ను అనుమతించరాదని కవిత తరపు న్యాయవాది మరో పిటిషన్ వేశారు. ఈ విధంగా కవితకు 3 రోజులు సిబిఐ కస్టడీ ఆధీనంలోకి తీసుకొని విచారించనున్నారు. దానికి సంబంధించి తిహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసి సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఈ విధంగా 5 రోజులు కస్టడీ కోరితే 3 రోజులు మాత్రమే కస్టడీలోకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరిన్ని విషయాలు సేకరించే పనిలో ఉన్నారు సిబిఐ వాళ్ళు. రైతుల పొట్ట కొట్టొద్దు, మిల్లర్లను హెచ్చరించిన సీఎం రేవంత్. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం. మార్కెట్లలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు, కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. సీఎంతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు తాగునీటి సరఫరాకు ఆటంకం రానివ్వకండి, ఉద్యోగాలు తొలగిస్తా అధికారులు నిరంతరం పరిశీలించాలి. సీఎం రేవంత్ రాష్ట్రంలో అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే 2 నెలలు మరింత కీలకమని సీఎం అప్రమత్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటికంటే భూగర్భ జలమట్టం పడిపోవడంతో ప్రజలు కేవలం నల్ల నీటిపైన ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒక చోట తాగునీటి సరఫరా నిలిచిపోయింది అని ఇక్కడ రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు సమావేశమై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. రైతులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కలిగించాలని, వాళ్ళకు సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వాళ్ళకు మార్కెట్ యార్డుల్లో కనీస మద్దతు ధర కేటాయించాలని, రైతులను ఇబ్బంది పడకుండా చూడాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి, ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నట్టుగా ఇక్కడ మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. తెలంగాణ 8.5, ఏపీ 5.5 టీఎంసీల కృష్ణా జలాల పంపిణీ. కేఆర్ఎంబీ కీలక నిర్ణయం. హైదరాబాద్లో త్రిసభ్య కమిటీ భేటీ. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నాగార్జున సాగర్లో నిల్వ ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలకు పంపిణీ చేసింది. కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కన్వీనర్ డిఎం రాయ్పురే అధ్యక్షతన సుమారు 2.5 గంటల పాటు జలసౌధలో సమావేశమైంది. కేవలం తాగునీటి అంశంపై మాత్రమే చర్చ జరిపారు. నాగార్జున సాగర్లో ఉన్న 13 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు పంపిణీ చేస్తూ త్రిసభ్య కమిటీ కన్వీనర్
రాయ్పూరే నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ నుంచి హాజరైన ఈఎన్సి అనిల్ కుమార్ గతంలో వాడుకోకుండా నాగార్జున సాగర్లో దాచుకున్న నీటిని ఈ ఏడు వాడుకోవడానికి అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. 20% తాగునీటి లెక్కించే విధానంను తప్పుడు ప్రమాణాలతో గణన చేస్తున్నారని 19 టీఎంసీలో నీరు రావాల్సి ఉందని తెలంగాణ ఈఎన్సి అనిల్ కుమార్ కరాఖండిగా తెలిపారు. ఏపీ ఈఎన్సి నారాయణరెడ్డి మాత్రం తెలంగాణ తనకు రావాల్సిన వాటా కంటే 7.4 టీఎంసీల నీరు అధికంగా వాడుకుందని వాదించారు. కృష్ణా జలాలతో ఏపీ ఎక్కువ వినియోగించుకుందని అనిల్ కుమార్ వాదించారు. అంతా లెక్కలోకి తీసుకోలేదని అనిల్ వితండవాదం చేశారు. శ్రీశైలం నుంచి ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని ఆయన అభ్యర్థించారు. సాగర్ దిగువన చాలా నీటి ఇబ్బంది ఉందని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సి నారాయణరెడ్డి దీనికి ప్రతిగా సమావేశంలో పేర్కొన్నారు. సాగర్ కుడి కాల్వకు ఎక్కువ నీరు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో తాగునీటి కోసం సాగర్పై ఆధారపడినారని తెలంగాణ ఈఎన్సి అంటారు. కేఆర్ఎంబి కూడా ఏపీతో ఏకీభవించింది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం అనుసరించాల్సిన నీటి పంపకాలపై మాత్రమే వారు చర్చించారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని కేఆర్ఎంబి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు ఎలాంటి సమస్యలు లేకుండా తాగునీటి సమానంగా పంచుకోవాలని కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ కన్వీనర్ హోదాలో రాయపూరి కోరారు. నాగార్జున సర్కార్ చేతిలో ట్యాపింగ్ నివేదిక, ఈ కేసులో మరికొన్ని అరెస్టులకు అవకాశం, తదుపరి చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వెలుగు చూసిన అంశాలపై పోలీస్ శాఖ సర్కార్కు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ కేసులో ఎలా ముందుకు పోవాలనే దానిపైన ఉన్నతాధికారులు సమీక్షించినట్లు తెలిసింది. ఈ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు, రాజకీయ నేతలకు తాకీదులు ఉండే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సర్కారుకు నివేదిక అందడం, ఉన్నతాధికారులు తదుపరి కార్యాచరణపై సమీక్ష సాగడానికి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర పోలీస్ శాఖలో దుమారం రేపి రాజకీయంగా సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసుల మొదటి దఫా విచారణ ముగియడంతో రెండవ దఫా విచారణపై ఉత్కంఠ నెలకొంది. నెల రోజుల పాటు సాగిన మొదటి దఫా విచారణలో మొదట ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు అలియాస్ ప్రణీత్ కుమార్, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అరెస్ట్ అవడం తెలిసిందే. వీరిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడం కూడా విదితమే. ఈ విచారణలో నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్తో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకు పోలీస్ వాహనాలలో డబ్బులు తరలించడం, ఏడాదిన్నర క్రితం వెలుగు చూసిన మెయినాబాద్ ఫామ్ హౌస్ కుట్ర కేసు, ఎన్నికల వేళ ఒక పార్టీకి అనుకూలంగా కొందరు వ్యాపారుల చేత ఎలక్టోరల్ బాండ్లు కొనిపించిన అంశాలు వెలుగు చూశాయి. ఈ గోల్మాల్ వ్యవహారాలకు ఎస్ఐబి నాటి బాస్ ప్రభాకర్ రావు సూత్రధారిగా తేలింది. ప్రభాకర్ రావు పోలీసులకు లొంగిపోతాడని ప్రచారం జరిగినా అమెరికాలో ఉన్న ఆయన ఇంకా విచారణకు హాజరు కాలేదు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. కొన్ని రోజుల క్రితం నిఘా విభాగం అధికారికి ఫోన్ చేసి కేసు విచారణ గురించి ప్రభాకర్ రావు వాకప్ చేయడం తప్పించి నేరుగా హాజరు కావడం కానీ, సర్కారుకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు పోలీస్ శాఖ ఇంటర్పోల్ సహాయాన్ని తీసుకుంటుందని తెలుస్తుంది. ఆయన విచారణకు హాజరైతే ఈ స్కామ్లో మరిన్ని విషయాలు వెలుగు చూసే వీలుంది. అప్పటి వరకు ఈ కేసులో వెలుగు చూసిన సమాచారం ఆధారంగా కొందరు రాజకీయ నాయకులను విచారించడం, ఇదే సమయంలో నిందితులుగా ఉన్న 4 పోలీస్ అధికారులకు సహకరించిన మరికొందరు పోలీసులను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఎలా ముందుకు సాగాలనే అంశంపై విధంగా సర్కార్ చేతిలో ట్యాపింగ్ నివేదిక, ఈ కేసులో మరిన్ని అరెస్టులకు అవకాశం, తదుపరి చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష. ఈ విధంగా ట్యాపింగ్ సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా అమెరికాలో ఉన్నాడు. మరి అమెరికాలో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించి ఇంకా కొంతమంది బయటపడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రంజాన్ తోఫాకు కోడ్ ఆటంకం, బక్రీద్కు పంపిణీ. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. రంజాన్ పండుగ సందర్భంగా 4,50,000 మంది ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ తోఫా బట్టల పంపిణీ ఇస్తారు విందు
ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్కు ఇబ్బంది కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రతి ఏడాది ప్రభుత్వం రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి అభ్యర్థన చేసింది. పంపిణీ కోసం అనుమతి ఇవ్వాలని కోరింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిఈసి అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్లో బక్రీద్ సందర్భంగా రంజాన్ తోఫాలను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 14 సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయం. హామీలు అమలు చేయని బీఆర్ఎస్కు ఓట్లడిగే హక్కు లేదు. మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలో జరగబోయే 17 పార్లమెంట్ స్థానాల్లో 14 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అలాగే మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని, హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని పేర్కొంటూ మెదక్ పార్లమెంట్ గడ్డ మీద ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపొందడం ఖాయమని రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానంలో బీసీ బిడ్డ నీలం ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీగా పోటీలో నిలిపినందున ఈ ప్రాంతంలోని బీసీలు నీలం మధును గెలిపించాలన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాల్లో వారి ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నందున మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించినట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని చేసి చూపిస్తాడని అన్నారు. 9.5 బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచిందని అన్నారు. ఈ విధంగా 14 సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మంత్రి కొండా సురేఖ ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నీలం మధు మెదక్ లోక్సభ అభ్యర్థిని నీలం మధును ఎట్లాగైనా గెలిపించాలని ప్రజలకు అభివాదం చేస్తున్నారు. నార్కో అనాలిసిస్కు నేను సిద్ధం. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సిద్ధమా? ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ సవాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్టర్ పరీక్షలకు, నార్కో అనాలిసిస్కు సిద్ధమని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా తన మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని నార్కో అనాలిసిస్కు సిద్ధమా? పెగాసిస్పై కిషన్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు. వారు కూడా వస్తానంటే తాను దేనికైనా రెడీ అన్నారు. డిప్యూటీ సీఎం మల్లూరు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేయలేదని, రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. శుక్రవారం ఒక టీవీ ఛానల్లో జాతీయ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. 2010లో దిగ్విజయ్ సింగ్, శరద్ పవార్, ప్రకాష్ కారత్ ఫోన్లను నాటి యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ ఫోన్లను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పొన్నం ప్రభాకర్, వివేక్లు ఆరోపించారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై శంకర్రావు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మాత్రం వారు శిక్షార్హులే అన్నారు. అలాంటి వారిని విచారించి జైల్లో వేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనన్నారు. మేం బురద జల్లుతాం, మీరు మాత్రమే నిప్పులో దూకండి అంటే ఎలా? వారు వస్తే తాము సిద్ధమన్నారు. గతంలో గోకుల్ చాట్ వంటి టెర్రరిస్టు దాడులు జరిగాయని, కానీ తమ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అలాంటివి జరగలేదన్నారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ అవసరం అన్నట్టుగా ఇక్కడ నార్కో అనాలిసిస్కు నేను సిద్ధం, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సిద్ధమా అని ఇక్కడ నేను ఫోన్ ట్యాపింగ్ విషయంలో దేనికైనా సిద్ధం, మరి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సిద్ధమా అన్నట్టుగా వాళ్ళని సూచించి మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్, ఎట్టకేలకు వరంగల్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రస్తుతం సుధీర్ కుమార్ హనుమకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. శుక్రవారం వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి తిరిగినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై 14వ దీక్షలు 17 లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తాం మంత్రి పొన్నం.
తెలంగాణ ఆవిర్భావ ప్రక్రియను ప్రధానమంత్రి మోడీ అవమానించారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీలతో పాటు ఇలా ఇంకా అదనంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ అధికారంలో ఉండి గత 10 ఏళ్లలో చేయలేదని ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని కానీ ఉన్న ఉపాధిని కూడా దొరకకుండా కుట్రలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై ఈ నెల 14న వైఫల్య దీక్షలు చేస్తామని ఆయన ప్రకటించారు. 17 లోక్సభ నియోజకవర్గ కేంద్రాలలో దీక్ష చేస్తామని ప్రభాకర్ అన్నారు. నల్ల చట్టాలు చేసి రైతుల ఆత్మహత్యలకు విధంగా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై 14న దీక్షలని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఇక్కడ తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.